వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియో వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి మా ఇంట్లో. ఆ పూజా విధానం అది అన్నీ చెప్తాను, ఈ వీడియోలోనే చూపిస్తాను. చూడండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించుకోవాలనిపించి ఈ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. వచ్చే ముందు 2-3 రోజుల నుంచి మనం ఇంట్లో పనులు అన్నీ బాగా చేసుకుంటూ ఉంటాం కదా. అందరూ అందరినీ పిలిచాను, ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి. పూజ అంతా కూడా ముగించేసుకున్నాను. మా వారికి కూడా డ్యూటీ ఉందని త్వరగా ముగించుకున్నాను. మా చిన్న పాప వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా రమ్మన్నాను పూజ కాడికి. పాప కూడా ఇంట్లో పూజ చేసుకుని వచ్చింది. పసుపు బట్టు తీసుకుని వెళ్దు కానీ రమ్మని చెప్పి పిలిచాను. ఒకరోజు ముందే ముత్తైదులందరికీ దగ్గరలో ఉండే వాళ్ళకి చెప్పుకున్నానండి. కొంచెం దూరం ఉండే వాళ్ళకి ఫోన్ చేసి పసుపు బట్టు తీసుకుని వెళ్దురు కానీ వరలక్ష్మి వ్రతం రోజున అని చెప్పి పిలిచానండి. పూజా విధానం అన్నీ కూడా అయిపోయినాయి. మొత్తము అన్ని పలహారాలు అన్నీ చేసి అమ్మవారికి పూజ చేసేసుకున్నాను. మా వారు ఆఫీసు వెళ్ళకముందే నేను ఇవన్నీ మార్నింగ్ ఎప్పుడో లేచానండి. ఈ పూజా కార్యక్రమం అన్నీ చేసేసుకున్నాను. మా ఇంట్లో మేము ఉండే పోర్షన్ పక్కనే పంతులు గారు వాళ్ళు ఉంటారండి. అన్ని పూజలకు కూడా చేస్తూ ఉంటారు ఈ అపార్ట్మెంట్లో వాళ్ళు. ముందు ఆమె మా దగ్గర తీసుకుని వెళ్ది కానీ రామ్మ అని పిలిచింది. పసుపు బట్టు అవి అక్కడికి వెళ్ళి వచ్చానండి. వాళ్ళ దగ్గర కూడా పసుపు బట్టు తీసుకున్నాను. నేను ఇక ఇచ్చే ముత్తైదులందరూ ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు అలా ఎవరి పని అయిన టైంలో వాళ్ళు వస్తూ ఉంటారని ముందుగా అక్కడికి వెళ్ళేసి వచ్చానండి. ఆమె బ్రాహ్మణుల భార్య అన్నమాట. ఆ మేడము పసుపు బొట్టు ఇస్తానమ్మా రా అని ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళింది. ఆమెకు కూడా నేను పిలిచి ఇచ్చాను పసుపు బొట్టు. మనం వాళ్ళ కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకోవటం మనకు ఆచారం కదండి, బ్రాహ్మణులు కాబట్టి. వాళ్ళు మనం పెట్టకుండా ఉండటానికి నేను లేచేసి వెంటనే ఆ మేడాన్ని కూర్చోమని చెప్పాను. ఆశీర్వాదం తీసుకున్నానండి. పండగ రోజు బ్రాహ్మణుల చేత ఆశీర్వాదం తీసుకుంటే మనకు మన కుటుంబానికి ఎంతో మంచిది. అందుకని నేను ఆమె పెద్ద ముత్తైదు కాబట్టి బ్రాహ్మణులు కాబట్టి ఆమె ఆశీర్వాదం నేను తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అందరూ. మా చిన్న పాప అన్నీ కూడా సర్ది నాకు ఇస్తుంది. నేను వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి ముఖానికి బొట్టు, గ్రంథము, సూత్రానికి పసుపు అన్నీ ఇస్తున్నాను. వచ్చి ముత్తైదులు కూర్చున్నారండి. ఎవరికి పని అయ్యే టైంలో వాళ్ళు వచ్చారండి. చాలామందిని పిలుచుకున్నాను నేను. ఇలా వచ్చిన ముత్తైదుకి ఒక పీట వేసి కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు అవి రాయటం మనకు ఆనవాయితీ. వచ్చిన ఎవరైనా సరే ఈ రోజున అందరూ అమ్మవారు లెక్కండి. వరలక్ష్మి తల్లి మన ఇంటికి వచ్చినట్టు అనుకోవాలి. చిన్నైనా పెద్దయినా ఎవరి కాళ్ళకైనా మనం ఈరోజు దండం పెట్టుకోవాలండి. అదిగో పసుపు ఇస్తున్నాను. వాళ్ళు సూత్రానికి రాసుకొని బొట్టు పెట్టుకుంటారు. మనం మొకాన నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి మెడకి గ్రంథం పోస్తామండి. ఇట్లా ప్రతి ఒక్క ముత్తైదువకు కూడాను ఎవరు వచ్చినా సరే ఇలా ఒక జాకెట్ పీసు, పండు, తాంబూలము, ఒక్క, గాజులు అన్నీ కూడా మనము వాళ్ళకి ముత్తైదువులకి ఇస్తామండి. కొంగులో అంటూ పెడతాము. ప్రసాదాలండి, ప్రసాదాలు కూడా చేశాను. పులిహార, దద్దోజనం, గారెలు, శనగలు, నైవేద్యం అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసి
ఇస్తున్నానండి. ఇక్కడ మా చిన్న పాప ఇంకొక పెద్దామె ఇంక వేరే బ్లాక్‌లో ఉంటారండి, రమాదేవి గారని. ఆళ్ళు కూడా మాకు ఫ్రెండ్సేనండి. ఇలా పిలుచుకుంటే వచ్చారు. వాళ్ళకి కూడా ఇలా పసుపు రాసి ఇద్దరిని, అమ్మాయిని కూడా మా చిన్న పాపను కూడా ఆమె పక్కనే కూర్చోబెట్టి ఇద్దరికి వాళ్ళకి పసుపులు రాసి ఇట్లాగే పసుపు బొట్లు అన్నీ ఇచ్చాను. ఎవరొచ్చినా సరే ఈ రోజున అమ్మవారు వచ్చినట్లే అనిపిస్తుందండి. మన చిన్నాళ్ళు పెద్దవాళ్ళు అని కాళ్ళకు పెట్టుకోకుండా ఉండకూడదు. ఎవరైనా సరే ఆశీర్వాదం మాత్రం తీసుకోవాలి. ఆమెకు అయిపోగానే పాపకు రాస్తున్నాను, మా చిన్న పాపకి. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు కదండి. తొందరగా రామ్మా నీ ఇంట్లో పూజ చేసుకొని అని చెప్పాను. వచ్చేసింది. ఆమె వచ్చేటప్పుడే వీళ్ళు కూడా వచ్చారండి. ఇంకా ఒక్కొక్కళ్ళకి అందరికీ కూడాను ఇట్లా పసుపు బట్టలు ఇచ్చుకుంటా పలహారాలు పెట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు దాకా మా వారు వెళ్ళిన దాకా నాకు టెన్షన్గా డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి ఆయన కూడా టెన్షన్ పడ్డారు. ఎట్లయితే టయానికి ఆయనకు కూడా టయానికి పలహారాలు రెడీ చేసి కొంచెం నోట్లో పెట్టేసుకుని మిగతా బాక్స్ పెట్టించానండి. ఆయన కూడా డ్యూటీకి వెళ్ళారు. ఆ తర్వాత ఇక మొత్తేదుల సంగతి ఒక్కొక్కళ్ళకి ఇలా పసుపు బట్టలు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆయనకి వెళ్ళేటప్పుడు కాళ్ళకి దండం పెట్టుకుని ఫస్ట్ భర్తే దేవుడు అని అంటారు కదండి. ముందు ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లు ఆయనకే పండులాగా ఇచ్చి కాళ్ళకి అక్షంతలు వేయించుకొని కాళ్ళకి దండం పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ పసుపు బట్టలు ఇస్తున్నాను అన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం కూడా మనం ఇలా పూజ చేసుకొని ఇస్తే చాలా మంచిది కదండి. అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే ప్రతి ఇంట నివాసం ఉంటూ ఉంటుంది. అందుకని చెప్పి ఇలా అందరూ చేసుకుంటాము. వీలైన వాళ్ళు ఒక్కొక్క వారం, వీలు కాని వాళ్ళు ఇంకొక వారం, 4 శుక్రవారాలు వస్తాయి కదండి. అలా 4 శుక్రవారాలు కూడాను ఎవరు వీలైన రోజున ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో 2వ శుక్రవారం అనేది వస్తుందండి. మనం వాళ్ళకు బొట్లు పెడితే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి నుదుటిన మొఖాన బొట్లు పెడుతున్నారు. అలా ఒక ప్రతి ముత్తైదువుకు కూడాను, ప్రతి ఒక్క అమ్మవార్లకు కూడాను పసుపులు బొట్టులు అనేది ఈరోజు చాలా ప్రాముఖ్యత అండి. వీళ్ళకు కూడా అంతేను. జాకెట్ పీసులు, పండు తాంబూలము, గాజులు ఇలా కొంగులో పెడతామండి. ఒక కవర్ లాగా తీసి ప్యాక్ చేసుకోవటానికి కవర్ కూడా తీసుకొచ్చి ఇస్తున్నాను. పూలు, పళ్ళు, తాంబూలాలు అన్నమాట. అవి ఒళ్ళో పెట్టేసి మనం అక్షంతలు వాళ్ళ చేతికి ఇవ్వాలండి. అదిగో చూడండి, అక్షంతలు వాళ్ళ చేతికి ఇచ్చేసి, నేను చిన్నదాన్ని కదా అంటుంది మా పాప. అలా ఏం కాదమ్మా, ఎవరైనా సరే ఈ రోజున అమ్మవారు లెక్కేను. మీకు మేము కూడా దండం పెట్టుకోవాలి. ఎవరి చిన్న పెద్ద అనేది ఇప్పుడు ఏమి ఉండదండి. ఇక మేము కూడా మీ కాళ్ళకు పెట్టుకున్నాం, మీరు కూడా మా కాళ్ళకు పెట్టుకున్నారు కదా అని చెప్పి మళ్ళీ అక్షంతలు వేయించుకుంటుంది. అట్లాగే మా పాప కూడాను మన కాళ్ళకి దండాలు పెట్టుకుని ఆమె కూడా అక్షంతలు వేయించుకుంది. ఆశీర్వాదాలు ఒకళ్ళకొకళ్ళు ఆశీర్వాదం తీసుకోవటము. ఇంకా ఇట్లాగా మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చారండి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు ఎవరి పని ఇంట్లో పని అయిన దాన్ని బట్టి వాళ్ళు కూడా మళ్ళీ వేరే సాటికి మొత్తదుగా వెళ్తారు కదా, అలాగేను వస్తున్నారు. వాళ్ళకు కూడాను ఇలాగే పసుపు గంధాలు. మనం ఇక చేసేది శుక్రవారం పూజ అంటే ఇలా మా చిన్నపాప వెనకాల అన్నీ కూడా ప్యాక్ చేసి నాకు సర్ది ఇస్తుంది. వెనక సైడ్ నుంచుని కొంచెం హెల్ప్గా ఉంటుందని తొందరగా పూజ చేసుకుని రామ్మా అని చెప్పాను మా పాపకి. నేను పసుపు రాసి పసుపు బొట్లు ఇచ్చే సమయానికి ఆమె తాంబూలాలు, పూలు, గాజులు అన్నీ ఒకసారి పెట్టేశానండి. జాకెట్ పీసులు అన్నీ కూడాను.
అవి ఒక్కొక్కటి కవర్ మీద పెట్టి అన్ని తాంబూలాలు కలిపి నా చేతికి ఇస్తుంటే నేను ముత్తైదులకు ఇస్తున్నాను. వీళ్ళు మా పాప పక్కింటిలోనే ఉంటారండి. మేము వెళ్తూ పాప ఇంటికి వెళ్తూ వస్తుంటే అలా ఇలా పలకరించుకుంటా వాళ్ళు మమ్మల్ని పిలుస్తా మేము వాళ్ళని పిలుచుకుంటా అలా ఉంటాము. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడాను మనము ఆశీర్వాదం అనేది తీసుకోవాలండి. అమ్మవారంటేనే ఈరోజు వరలక్ష్మి తల్లి ప్రధానం ముఖ్యం మనకి. అందుకని అమ్మవారికి మనం ఇష్టమైన ప్రసాదాలు మన శక్తి కొలది తీసుకొచ్చుకుంటాము. పళ్ళు, పూలు, టెంకాయలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాక ఇలా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారండి. వాళ్ళకు కూడాను ఇలాగే సేమ్ ప్రతి ఒక్క ముత్తైదు కూడా ఇలానేనండి. ఇక మీరు చూపిస్తున్నా కదా మీకు ఇలా కాళ్ళకి 2 చేతులకి కూడా పసుపు రాసుకొని 2 పాదాలు అట్లా ఏ పాదంకి ఆ పాదం అలా పట్టుకొని చక్కగా ముందు వెనక మడంకి అంతా అయ్యేటట్టుగా మనం పసుపు రాసి బొట్లు పెట్టాలండి. ఇక ఇలా కవర్ ప్యాకింగ్లో ప్రసాదాల చేతిలో అలా వాడల కానించి అన్ని ప్రసాదాలు చేశానండి. అమ్మవారికి ఇష్టమైనవి కదా అని వడలు, పులిహోర చేశాను, దద్దోజనం చేశాను. అమ్మవారికి బియ్యం పొంగలండి, అంటే రైస్తో చేసే పొంగలి బెల్లంతో చేసి పెట్టాను స్వీట్ కింద. శనగలు ఇష్టంగా వడపప్పు కింద శనగలు పెట్టానండి. ఇక కాయలు మనకు నచ్చినవన్నీ మన ఇంట్లో తెచ్చుకోగలిగే దానిమ్మకాయలని, బత్తాయిలని అట్లా అమ్మవారికి అన్నీ పెట్టాను. ఏ ఏ ప్రసాదాలు అమ్మవారికి చేశాను అలాగే ముత్తైదులకు ఇచ్చుకోవటానికి కూడా అలాగే ఎక్కువగానే చేశానండి. ఇవాళ ఆశీర్వాదం తీసుకోవటమేనిక. ఇంకన్నీ వాళ్ళు ఆ కవర్ ఇస్తుంటే ప్యాకింగ్ చేసుకుంటున్నారు లోపలికి. లేకపోతే అలా ఇంటికి తీసుకెళ్ళలేరు కదండి, అందుకని కవర్ ప్యాకింగ్తో అలా ఇచ్చామన్నమాట. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అంట మనం మనసులో అంటా ఉంటే వాళ్ళు లోపల అనుకుంటా ఉంటారు. మనం ఇచ్చినమ్మ వాయనం అని మనం అంటుంటే పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని వాళ్ళు అంటున్నారు. అలా ఒకళ్ళకొకళ్ళు అంట మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారండి. అందరూ కలిసి వచ్చారు వీళ్ళు. అందరూ కలిసి వెళ్దురు కానీ ఉండండి అంటే అమ్మ ఆ పాపకు కూడా ఇలానే మన పసుపు రాసి బొట్లు పెట్టి నాక ఆ ముగ్గురు కలిసి వెళ్దామని నుంచున్నారు. ఇల్లు అలా ఎలా ఉందని అమ్మవారిని ఎలా చేసాం అన్నీ చూస్తున్నారండి. మీ ఇల్లు బాగుంది, అలా ఉంది, బాగా చేయించుకున్నారు ఇంటీరియర్స్ అంతా కూడాను అని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది అందులో తెలిసిన వాళ్ళు చాలామంది చూశారండి మా ఇళ్ళని అంతకుముందే. మళ్ళీ ఇప్పుడు కొంత కొత్త వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. మా పాప తీసుకెళ్ళి చూపించుకుని తీసుకొచ్చింది ఇప్పుడు లోపలికి. ఈ పండగ అంటేనే నేను భర్తలు బాగుండాలని, మన పసుపు కుంకాలు చల్లగా ఉండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా బాగుండాలని మన అమ్మవారిని మొక్కుకుంటాము. ప్రతి ముత్తైదువ కూడాను అమ్మవారు లాగానే మనం కూడా అలానే పసుపిస్తే ఫస్ట్గా తీసుకునేది ఇట్లా సూత్రానికి పెట్టుకుని దాని మీద కుంకుమ పెట్టుకుని కళ్ళకు అద్దుకుంటారండి. మన తెలుగుంటి ఆడపడుచులు ముత్తైదువులు అందరూ కూడా చేసే ఫస్ట్ పని అదేనండి. కాళ్ళకు పసుపు అంటే అమ్మవారికి రాసినట్టేను.
ఇలా చేసుకోవాలి, ప్రతి ఒక్క ముత్తైదుకు కూడా నేను ఇలా ఇచ్చుకోవాలని చెప్పి 4, 5 రోజుల నుంచి ఇల్లు మొత్తము కూడాను క్లీన్ చేసుకుంటాను. దాని పాదాలు అట్లా పట్టుకుని మనం నమస్కారం చేసుకోవాలండి. అట్లా ఇక్కడికి వచ్చిన ముత్తైదులందరికీ కూడాను ఇలానే ఇప్పుడు ఎలా ఇస్తున్నానో పసుపు బొట్టు అలా ఇస్తున్నాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు అమ్మాయి అంటే పలానా వాళ్ళ కోడలని, వాళ్ళ అత్తయ్య గారు మాకు తెలుసండి. ఫస్ట్ వచ్చి వెళ్ళినారు వాళ్ళ కోడలన్నమాట. వాళ్ళ కోడలు నేను చూసా కానీ నన్ను ఆమె గుర్తుపట్టలేదు. మళ్ళీ ఇంకా వేరే ముత్తైదులు వచ్చారండి. ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొచ్చుకోమన్నాను. పూజ చేసిన కాడ లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవడానికని వెళ్ళారు అమ్మవారి దగ్గరికి. వీళ్ళు వేరే బ్లాక్లో సి బ్లాక్లో అని ఉంటారండి. మాది ఏ బ్లాకు, అట్లా సి బ్లాక్లో వాళ్ళని, బి బ్లాక్లో వాళ్ళని అలా వెళ్ళి పిలుచుకుంటూ ఉంటే వాళ్ళు వచ్చారండి. వీళ్ళు కొంచెం వాళ్ళకి మా వారు బాగా తెలుసండి. కిందకి వెళ్ళినప్పుడు ఈ వీడియోలు తీస్తున్నప్పుడు అది ఆమె నా వరకే చూసింది, మా పాపని ఎరగదంట. అవి మీ చిన్న పాప పెద్ద పాప అన్నట్టుగా అంటుంది. ఇద్దరు పాపలు అన్నారు అంకులు అని అంటే, అవునమ్మా ఇది ఈమె చిన్న పాప పెద్ద పాప వేరే సాట ఉంటుంది అని చెప్పాను నేను. ఓ అలానా ఆంటీ అని అంటుంది. మా ఇంటికి కూడా మీరు కూడా వచ్చి పసుపు బొట్టు తీసుకోవాలి, కంపల్సరీగా ఈవినింగ్ టైంలో ఇస్తాను. ఇప్పుడు మేము కూడా వేరే సాటికి వెళ్ళాలి కదా అంది. నాకు కూడా ఇప్పుడు టైం లేదమ్మా, వచ్చే ముత్తైదులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి నేను పసుపు బొట్టు ఇచ్చుకుంటూ ఉండాలి కాబట్టి నేను కూడా ఈవినింగ్ టైం అయితే ఫ్రీ అవుతాను. 6 వరకు 6:30 తర్వాత వస్తానంటే పర్లేదండి, 7కి వచ్చినా 8 వరకైనా రావచ్చు అంది. మేము కూడా అలానే 7:30 తర్వాత పాప మీ ఇద్దరు రావాలని చెప్పారు. అలానే నేను చెప్పాను. సరేనా అలాగే వస్తాంలేమ్మా ఈవినింగ్ టైంలో అయితే. ఇప్పుడైతే నేను పిలిచిన ముత్తైదులు అందరూ ఒక్కొక్కరు ఇద్దరిద్దరుగా ఒక్కొక్కరుగా వస్తున్నారు అని నేను కూడా చెప్పానన్నమాట. చూడండి, వరలక్ష్మి వ్రతం అనేది ఇలా చేసుకోవాలనిపించింది. చేస్తున్నాను కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడాను ముత్తైదుని ఎలా పిలిచి పసుపు బట్టలు ఇచ్చాను అదంతా చూపించుకోవాలి మన సబ్స్క్రైబర్స్కి, మన వాళ్ళందరికీ కూడానని ఈ ప్రతి ఒక్క ముత్తైదు వచ్చినప్పుడల్లా కూడాను వీడియోను తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎలాంటి వీడియోలు వంట వీడియోలు అన్నీ కూడాను, పూజా విధానం వీడియోలు మొత్తం కూడాను మన ఛానల్లో పెడుతున్నాను. ఫస్ట్ వీడియో మా వారు వాయిస్ ఓవర్ ఇచ్చి మార్నింగ్ పెట్టారండి. నేను ఈరోజు నిన్న వల్ల టైర్డ్ అయిపోయానని చెప్పి ఈరోజు నేను మన ముత్తైదులు పూజా విధానం, అమ్మవారికి పూజల ప్రసాదాలు ఎలా చేసుకున్నాను, పూలు పళ్ళు కాయలు తెచ్చి పెట్టుకున్నాను అన్నీ కూడాను నేను మీకు చెబుతూ ఈ వీడియోని మన ఛానల్లో సబ్స్క్రైబర్ చేస్తున్నాను. నేను ఇలా ఎంతమంది ముత్తైదులకు ఇచ్చానో కూడా అందరినీ మీకు చూపించుకుంటూ వచ్చిన ముత్తైదుల దగ్గర అక్షంతలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకు పసుపు బట్టలు ఇస్తూ ఈ వరలక్ష్మి పూజ అనేది నేను చేసుకుంటూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని వాళ్ళకి అమ్మవారికి దండం పెట్టుకున్నాను. ఇట్లా వచ్చిన ముత్తైదుల కాళ్ళకు కూడా అదే దండం పెట్టుకున్నానండి. ఆమె పాపకు కూడా బొలేసి బొట్టు పెడుతుంది. ఇలా మళ్ళీ మీ ఇల్లు ఇంత బాగా చేయించారు, ఒకసారి చూస్తామని చెప్పి రమ్మని అంటే లోపలికి అవి బెడ్రూమ్స్ అని లేడీసే కదండి, ఇవి అవి అన్నీ చూపిస్తున్నాను.
నేను చూపించినాక వాళ్ళు వెళ్ళిపోయారండి. మా ఇంటెమ్మటే పక్కనే ఉంటారు వీళ్ళు. మా పోర్షన్ పక్కనే. మొన్న వీళ్ళది గృహప్రవేశం వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సుజాత గారు అని చెప్పి మన పక్క పోర్షనేనమాట. మనం ఉండే ప్లాట్లో పక్క ప్లాట్ అన్నమాట, మన పక్క ప్లాటు. వాళ్ళది 203 అయితే మనది 204 అండి. పక్క ప్లాటేను. వాళ్ళ అమ్మగారు కూడా ఊరి నుంచి వచ్చారు. వాళ్ళ పాపలు చిన్న చిన్న పాపలండి. వాళ్ళ అమ్మాయి ఒక్కతే పని చేసుకోలేదని చెప్పి వాళ్ళ మమ్మీని కూడా అట్టు పెట్టుకుంది. వాళ్ళు రీసెంట్గానే ఈమె ప్రెగ్నెంట్గా ఉందని చెప్పి ఆపేశారు అప్పుడు గృహప్రవేశము. ఇప్పుడు పాప పుట్టింది. పాప పుట్టినాక వీళ్ళు గృహప్రవేశం చేసుకున్నారు. ఒక 1 మంత్ దాటిందండి. ఆ టైంలో మనకు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను మన ఛానల్లో. పక్కనే ఉంటారండి వీళ్ళు. ఇద్దరు పాపలు ఈ అమ్మాయికి, సుజాత అనే అమ్మాయికి. మనకి ఇంటికి ఆనుకునే ఉంటారు. పిలిచి వచ్చామండి. వాళ్ళ ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి కదా, చేసుకుని వచ్చేతలకి లేట్ అయ్యిందండి. అంత పర్వాలేదులేమ్మా, ఎవరి ఇల్లుని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు, దానిదేముందులే అని చెప్పి వీళ్ళకి కూడా కాళ్ళక పసుపులు రాస్తూ ముందు వాళ్ళ అమ్మగారు పెద్దవారు ఉండారు కదా, వాళ్ళకి రాసి వీళ్ళకి రాస్తూ మళ్ళీ ఇట్లాగే పసుపు బొట్లు కూడా ఇచ్చేద్దాము వీళ్ళకి కూడాను. అన్ని ప్లేట్లలో మా చిన్నపాప అన్నీ రెడీ చేస్తుంది. అన్నీ ప్రసాదాలు చేసి పెట్టాను. ఫ్రూట్స్ అన్నీ, తాంబూలాలు అన్నీ ఒకసాట పెట్టానండి. వక్కలు, తాంబూలము, కాయలు మనం ఇస్తాం కదా తాంబూలంలో పెట్టి కాయలు అన్నీ కూడాను. ఒక పువ్వు ఒకటి, గులాబీ కానీ చామంతి కానీ ఏదైనా సరే అలా పెట్టేసి ఒక కవర్ ప్యాక్ చేసుకోవటానికి కవర్ కూడాను, జాకెట్ పీస్ కూడా ప్రతి ఒక్క తాంబూలం మీద పెట్టేసి ఇస్తున్నామండి. ఇంకా పసుపు బట్టలు కూడా ఇచ్చేస్తున్నాను. చెప్తున్నారండి మా ఇంట్లో కూడా మీరు పసుపు బట్టు తీసుకోవటానికి నువ్వు మీ పాప ఇద్దరు రండి అని చెప్తున్నారు. కొంచెం బిజీ తగ్గినాక వస్తాను, పక్కనే కదా, ఒక 1/2 అవర్లో అలా వస్తానులేండి అని చెప్పాను. అంటే మా పైన పోర్షన్ వాళ్ళు కూడా, ఇది మాది 2nd బ్లాక్ అండి, 3rd 4th బ్లాక్లో వాళ్ళు కూడా చెప్పారు అక్కడికి కూడా వెళ్ళి వస్తానని చెప్పి తర్వాత మీ ఇంటికి వస్తాము అని చెప్పాము. ఇప్పటికైతే వాళ్ళ కొంగులో మనము ఈ తీసుకున్నవన్నీ కూడాను, తాంబూలాలు అన్నీ జాకెట్ పీసులు కూడాను పెట్టేసి ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. వీళ్ళ దగ్గర కూడాను అక్షంతలు వాళ్ళ చేతికి ఇచ్చి. చూడండి, మనం పిలిచిన వాళ్ళందరూ కూడాను ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారండి. అందరికీ కూడాను ఇలానే మనం పసుపు బట్టలు ఇచ్చుకొని పండు తాంబూలాలు, ప్రసాదాలు కూడా అట్లా ప్రసాదాలు కూడా ప్లేట్లలో పెట్టేసి అన్నీ కూడా ఇచ్చేసానండి. అమ్మవారిని చూస్తామని చెప్పి వీళ్ళు లెగుస్తున్నారు. మనం ప్యాకింగ్ చేసుకుని లోపలికి కొంగులో పెట్టినవన్నీ ఆ ప్యాకింగ్లో పెట్టుకుంటారు. ఎంత ఆనందమో అనిపించిందండి ఇలా ఇంటికి మొత్తేదులను పిలిచి పెట్టుకోవటం. ఇప్పుడు మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లో పోయిన సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నానండి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నాను. ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు, ఎప్పటికప్పుడేనండి అమ్మవారిని మనం పూజించుకునేది. మళ్ళీ మనకింత ఓపిక రావాలి, అమ్మవారిని ఇలానే మనం పూజ చేసుకోవాలి, ఇలానే అందరిని మొత్తేదుల్ని మన శక్తి కొద్దిన మొత్తేదులను వారిని పిలుచుకొని వాళ్ళకు కూడాను ఇలాగే మళ్ళీ పసుపు బట్టలు ఇచ్చుకోవాలి ప్రతి సంవత్సరం కూడాను అని నేను వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నానండి. అదే అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేసారండి. మళ్ళీ ఇవి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అదిగో రమ్మని తప్పనిసరిగా రావాలి, మీరు తొందరగా రండి ఆంటీ అమ్మాయిని తీసుకొని అని చెప్తుంది ఆ పాప. ఓకే అమ్మా అని అన్నాను. నాకు కొంచెం వీలు చూసుకొని ఇంకా మొత్తేదులు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే
వాళ్ళని చూసుకుని వచ్చేస్తాను అని చెప్పేశాను. సరేనని చెప్పి అన్నారండి. బాయ్ అండి అంటే వెళ్తున్నారు. మళ్ళీ చెప్తుంది మా పాపకు కూడాను. ఇగో నేను ఇందాకెళ్ళి పండు తెచ్చుకున్నానని చెప్పాను కదా, బ్రాహ్మణ వాళ్ళు అని చెప్పి ఆ మేడం వచ్చారండి. ఆమెకు కూడా నేను పసుపు బొట్టు ఇవ్వాలని చెప్పి ఇలా ఒక్కొక్కళ్ళు వస్తున్నారండి. చూపించాను కదా మీకు. అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి నేను అందరినీ పిలుచుకున్నానండి. చాలా వాటికి పిలిచాను. మనకి ఎరుగుండ వాళ్ళని బాగా పలకరించే వాళ్ళని, కింద ఫ్రెండ్స్ ఉండారండి వాళ్ళని కూడాను. వాళ్ళు మన కూడా అలానే పిలిచారు. మేమైతే ఈవినింగ్ వెళ్తామండి. ఇక్కడ మా పక్క ప్లాట్లో వాళ్ళకి, మా 5 ఫ్లోర్లో వాళ్ళు ఉండారు, వాళ్ళ వరకు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళేసి వచ్చేస్తాము. మిగతా వాళ్ళ దగ్గరికి వేరే బ్లాకుల్లో ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి మాత్రం మేము ఈవినింగ్ వెళ్తామండి, పాప నేను కలిపి. ఆమె చెబుతుంది, మీరు పిలిచారు కానీ చాలా లేట్ అయిందమ్మా, నేను కూడా పూజ చేసుకునేసరికి కొంచెం హెల్త్ కూడా తక్కువ బాగోట్లేదు నాకు, అందుకని లేటుగా పూజ అయ్యేసరికి నీరసం వచ్చిందమ్మా, కొంచెం సేపు అలా కూర్చొని ఇప్పుడు మళ్ళీ మీరు పిలిచారు కదా, అయ్యో ఎదురు చూస్తారేమో పాపం అని వస్తున్నాము మేము, ఇప్పుడు వచ్చాను, ఏమనుకో మాకమ్మ అంటది. ఇంకా నయమండి, మేము ఎందుకు అనుకుంటాము, పెద్దవాళ్ళు అయ్యారు కదా, అంతసేపు పూజ చేసుకోవటమే ఎక్కువ, మీరు ఈ వయసుకి కూడాను అలా హెల్త్ బాగోనప్పుడు ఏం చేస్తారులేండి, వచ్చారు పిలిచినందుకు చాలా సంతోషం అండి అని నేను కూడా అంటున్నాను అన్నమాట. అయ్యో దాందేముందమ్మా, పసుపు బట్టికి ఎవ్వరం కూడా పిలిచినాక కాదనకుండా వెళ్ళాలి అని ఆమె చెబుతుంది నాకు. పోయినసారి కూడా ఫస్ట్గా వచ్చిన ముత్తైదేవేనండి నాకు. ఇప్పుడు మళ్ళీ 2వ సంవత్సరం మేము ఈ ఇంట్లోకి వచ్చినాక, అంతకుముందు వేరే ఇంట్లో ఉండంగా చేసుకునేవాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చినాక ఇది 2వ సంవత్సరం అండి వీళ్ళకి ఇలా వాయనాలు ఇచ్చుకోవటం నేను. ఇంకా మళ్ళీ ఆమె వెళ్ళిపోయారండి, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. వీళ్ళు మా పై పోర్షన్లో 4th ఫ్లోర్లో ఉంటారండి. వాళ్ళ పాపలు ఇద్దరు, వాళ్ళ మమ్మీ సునీత గారు, పేరు ఉన్నట్టుంది, సునీత గారు అనమాట. ఈ పాప వాళ్ళ పెద్ద పాప మ్యారేజ్ అయ్యిందండి, ఇంకా చిన్న పాప కావలేదు. ఆ పెద్ద పాప మేము కూడా పెట్టుకుంటున్నాను అమ్మవారిని, మీరు కూడా రావాలి ఆంటీ మా ఇంటికి అని చెప్పి చెప్పింది. కొంచెం దూరం ఉంది, అయితే ఈవినింగ్ వస్తానులే అమ్మా అని చెప్పాను. పిలిచినాక పసుపు బట్టుకు అనేది మనం వెళ్ళకుండా ఉండకూడదు కదండి. నా పనులు ఇవన్నీ పూర్తి చేసుకున్నాక ఈవినింగు మళ్ళీ అమ్మవారికి మళ్ళీ మనం చిన్నగా పూజ అగరబత్తీలు అలా వెలిగించుకొని మనం మళ్ళీ అప్పుడు వస్తానమ్మా అని చెప్పాను. అక్కడ బయట సాయంత్రం పూట తులసిమ్మ తల్లికి కూడా చేసుకున్నాను. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి, వీళ్ళు వచ్చేతలకి లేట్ అయింది. ఇంకా నేను అందుకని నేను ఒక్కదాన్నే ఇవన్నీ సర్దుకొని, మా పాప ఉన్నప్పుడైతే పక్క నుండి హెల్ప్ చేస్తా అన్నీ ఇస్తూ ఉంది. నాకు కొంచెం టెన్షన్ లేకుండా ముత్తైదులకి నిదానంగా ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కదా, కూర్చోండి అన్నీ తీసుకుని ఒక్కసారి పెట్టేసుకొని నేను మీకు అన్నీ ఇస్తాను పసుపు బొట్లు అని చెప్పాను. పర్వాలేదులేండి అని అన్నారు. కూర్చొని మాట్లాడుకుంటూ ఉండారండి అవే ఇవన్నీ వాళ్ళు. నేను అన్ని ప్లేట్లలోకి సర్దుకుంటున్నాను, అన్ని తాంబూలాలు అవన్నీ కూడా గాజులు
పూలు అన్నీ కూడా పండ్లు అవి పెట్టి ఇవ్వాలి కదా, జాకెట్ పీసులు అవి కూడాను మొత్తం నేను అన్ని తాంబూలాలన్నీ సర్దుకుంటున్నానండి. కవర్లు కూడా పెట్టి ఇద్దామని చెప్పి. వీళ్ళకి కూడా ఇద్దరు అమ్మాయిలండి. ఈమె పక్కన కూర్చున్న ఆమె పెద్ద పాప, అటు ఆమె చిన్న పాప అన్నమాట. అందరూ ఇద్దరు కూడా జాబ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా మన కిందకి వెళ్ళినప్పుడు పలకరిస్తా అక్కడ కనిపించినప్పుడు ఈ వినాయకుని పూజలప్పుడు ఇంత బాగా మాట్లాడుతూ ఉంటారండి. మన ఏ బ్లాక్లోనే మేము ఉండే బ్లాకేను, కాకపోతే 4th ఫ్లోర్ వెళ్ళితే మాది 2nd ఫ్లోర్ అండి. గట్ట మాట కలిసి ఫ్రెండ్స్గా ఉంటారు కదండి. ఒక అపార్ట్మెంట్లో ఉండటం అంటే ఒక ఇళ్ళల్లో ఒక ఇంట్లో ఉన్నట్టుగా అందరం కూడాను బాగా అవి ఇవని మాట్లాడుకుంటూ ఉంటాము. అట్లా పరిచయాల వల్ల మనకి ఎక్కడుంటే అక్కడే కదండి మన వాళ్ళు అనుకుంటాం అందరినీ. అన్నీ సర్దుతూ ఉంటే వాళ్ళు కూర్చుని ఉండారు. ముగ్గురికి కదా, ముగ్గురు 3 వాయినాలు సర్దాలి. తర్వాత పలహారాలు కూడా ప్లేట్లోకి సర్దుతున్నాను. అన్నీ సర్ది అక్కడ పెట్టి పసుపు బొట్టు ఇద్దాము, ఎవరికి వాళ్ళకి ఇవ్వచ్చు వాయినాలు అని చెప్పి సర్దుతూ ఉన్నాను. మా పాప ఇంతకుముందు నుంచి పాప పొద్దునుంచి ఉంది నా పక్కనే, చూశారు కదా. అన్నీ పక్కన ఉండి అన్నీ అందిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక్కదానే అవి సర్దుకుంటున్నాను. ఎంతసేపు అయిపోద్దిలేండి మొత్తేదులకి ఇచ్చుకోవటానికి. అన్నీ కూడా సర్ది ఒక పక్కన పెట్టేసుకుని వస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చి పసుపు పట్టిస్తాను. కాళ్ళకి అయిపోయినాయండి, అన్నీ సర్దుకుని వచ్చాను. ఇంకా అందరికీ కాళ్ళ పసుపులు రాసేసి అసలు ఎంత సంతోషం అనిపించిందనండి. ఎక్కడ లేని బలం వచ్చినట్టుగా అనిపించింది నాకు. వీళ్ళందరినీ ఇలా ప్రతి ఒక్క ముత్తైదుకి ఇలా ఇచ్చుకొని నేను ఇలా పూజా విధానం చేసుకొని ఇంట్లో ఇన్ని రోజులు చేసిన ఇంట్లో నేనే చేసుకుంటానండి పని అంతా ఇంట్లోనూ. ఎంత చేసినా అలసట అనేది లేకుండా అనిపించింది నాకు. నలుగురికి ఇలా సంతోషంగా పసుపు బొట్లు ఇచ్చుకోవటం అంటే మా పాప ఎలానో వాళ్ళ పాపలు కూడా అలానే అనిపించిద్దండి నాకు. అందరికీ కూడా ఇవాళ ముత్తైదువులు అందరూ కూడా అమ్మవార్లు వెళ్ళి మా దగ్గరికి వచ్చినట్టుగా నాకు అనిపించిందండి. అమ్మవారే ఒక్కొక్కళ్ళని ఇద్దరిద్దరిని పంపిస్తుంది మా ఇంటికి. ఆమె వరలక్ష్మి తల్లేను, ఇదంతా మహిమ అని అనిపిస్తుందండి నాకు. పిలిచినా కానీ ఒక్కొక్కళ్ళకి టైం అనేది ఉండదండి, వాళ్ళని కూడా మనం అనుకోకూడదు. ఇది అందులో సండే కూడా కాదు కదా, ఫ్రైడే వచ్చింది కదా. వీళ్ళు ఈ పాపలిద్దరు కూడా జాబు ఇంట్లోనే చేస్తూనే వస్తున్నారండి. ఇప్పుడు వీళ్ళు ఇంట్లోనే చేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు అలా కూడా వచ్చారు. అంటే నాకు ఆ అమ్మవారి దయ ఉంది అని అనిపించిందండి నాకైతే. ఎంత సంతోషం అనిపించిందో. ఆ వరలక్ష్మి తల్లి నా ఇంటికి ఇంతమందిని పంపించింది. మనం పిలిచినా వాళ్ళకు పనులు కుదరపోతే మనం ఏమీ చేయలేం కదండి. కానీ పిలిచిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాకుండా ఉండలేదండి. మేము కూడా అలా మళ్ళీ మమ్మల్ని పిలిచిన వాళ్ళ ఇళ్ళకి కూడా మేము అలానే వెళ్ళి వచ్చాము. నిన్ననే ఈరోజు నిన్న 2 రోజులు కూడా కొంచెం కష్టం అనిపించినా కూడా వీళ్ళందరినీ చూసినాక ఆ కష్టం అంతా ఎగిరిపోయినట్టు అయ్యిందండి. ఈ వీడియో నిన్న రోజున పెడదామంటే నాకు కొంచెం ఓపిక లేక ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ హాఫ్ మా వారు అప్లోడ్ చేశారు, నన్ననే వాయిస్ ఇవ్వమని చెప్పారు. కాదులేండి మీరు ఇవ్వండి, ఫస్ట్ పూజా విధానం అంతా ఆయనే చూశారు కదా, ఆయన ఇచ్చారు, వాయిస్ ఎవరిచ్చి చేశారు. ఇక ఒక్కొక్కళ్ళకి పసుపు బెట్లు ఇష్టం అయిపోయింది. ఇంకా కొంగులో మనం వాయనంలాగా పెడుతున్నామండి. ఇచ్చినమ్మ వాయనం అన్నట్టుగా, వాళ్ళు పుచ్చుకున్నానమ్మ వాయనం అన్నట్టుగా వాళ్ళ మనసులో వాళ్ళు మనం ఇచ్చేటప్పుడు మనం అనుకుంటా ఇచ్చామండి. అట్లా ఒక్కొక్కళ్ళకి కూడాను. నాకు మా పాప పిల్లలు వచ్చినట్టే అనిపించిందండి. వాళ్ళిద్దరినీ చూస్తే మా పెద్ద పాప చిన్న పాప వయసులోనే ఉండారు. సేమ్ నాకు అలానే అనిపించింది.
అక్కడ పక్కన వాళ్ళ మమ్మీ కూర్చున్నాయి. నాకు మా పెద్ద పాప కూడా గుర్తొచ్చిందండి బాగా. కొంచెం దూరాన ఇవ్వటం వల్ల అంటే మా ఊరి దగ్గరలో అండి, పద్దాక ఊరు వెళ్ళలేం కదా. నాకు మా పాప గుర్తొచ్చింది వీళ్ళని చూడంగానే. ఆమెను కూడా దగ్గరలో ఇచ్చుకుంటే ఇలానే పిలుచుకునేదాన్ని అనిపించింది. కానీ చాలా సంతోషం వేసిందండి. ఉండండి మళ్ళీ నేను కూడా పెట్టుకుంటాను. నా చిన్న పాప కాళ్ళకు దండం పెట్టుకుంటుంది. మా చిన్న పాప వెళ్ళేనే వాళ్ళ చిన్న పాప, పెద్ద పాప వెళ్ళే మా పెద్ద పాపలాగా అనిపించారండి వీళ్ళు మాత్రము. ఎవరైనా ఆప్యాయతగా ఉండటమే కావాలి కానండి. ఇగో ప్రసాదాలు కూడా ఇస్తున్నాను. కవర్ ఇస్తానని వెళ్తుంటే, ఉందా ఆంటీ మాది ఇక్కడ ఒక బ్యాగు, దాంట్లో పెట్టుకుంటామని అంది. అక్కడ తీసి ఇస్తున్నాను బ్యాగ్ని, వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగు. పాప కొంచెం ఒక అట్లా లోపలికి వెళ్ళాలండి. వీళ్ళంటే పై పోర్షనే, పెద్ద పాప అక్కడ ఉంటారు వేరే సాటి వాళ్ళు వెళ్ళి తీసుకున్నారు. మనకులాగానే అపార్ట్మెంట్ ఒకటి. అమ్మవారిని చూసి వెళ్ళండి ఇక్కడ పూజ కాడకే అని చెప్పాను. వాళ్ళు ఇంట్లో అందరూ ముత్తైదులకు ఇచ్చి ఇచ్చి వచ్చారండి ఇప్పుడే వాళ్ళు కూడాను. ఆ చిన్న పాపకు ఒక కవర్లో పెడుతున్నాను. ఈరోజు వరలక్ష్మి తల్లి వల్ల అంత ఆనందంగా గడిచిపోయిందండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఇక మనం మాట్లాడుతూ ఉంటే టైం సరిపోతూనే ఉంటుందండి మాకు. ఎంతసేపు మాట్లాడాం అనిపించినట్టు ఉండదు. ఏదో విశేషాలు వాళ్ళ ఇంట్లో మనం, మన ఇంట్లో వాళ్ళు విశేషాలు చెప్పుకోవటం మామూలే కదా. ఇక కనిపించంగాలేను. ఇక ఆ పాప అంటుంది, ఆంటీ మీరు కూడా రావాలి, మా పాపను కూడా తీసుకుని రమ్మని చెప్తుంది. ఈవినింగ్ టైం వస్తా అంటే అలానే ఈవినింగ్ టైమే లేని నేను కూడా పూజ చేసుకుని ఇస్తాను అందరికీ కూడాను అని చెప్పింది. సరేనమ్మా అని మేము అన్నాము. అసలు నా పిల్లలే నాకు గుర్తొచ్చారనిపించిందండి. వీళ్ళని చూడంగల అదే వయసు వాళ్ళు కదా. పెద్ద పాప బాగా గుర్తొచ్చింది. చిన్న పాప అంటే ఇప్పుడు దాకా నా దగ్గరే ఉండెళ్ళింది కాబట్టి అంత ఉండదు. పెద్ద పాప దూరాన ఉంటుంది కాబట్టి. అప్పుడు మేము వాళ్ళ మ్యారేజ్ కాకముందు ఇలా చేతి కింద పిల్లలిద్దరూ ఉంటా పూజ చేసుకుంటా పిల్లలు నా చేతి ఎమ్మట ఉండేవాళ్ళు. కానీ అలా మ్యారేజ్ అయిపోయినాక మన దగ్గర ఉండటం కుదరదు కదండి. వాళ్ళు కాడ ఉండాలి కదా, వాళ్ళ అత్తగారి దగ్గర వాళ్ళు ఉండాలి. మనం ఎలా వచ్చామో వాళ్ళు కూడా అనే కొంచెం తమాయించుకున్నాను మళ్ళీను. కానీ పిల్లలు కదండి గుర్తొస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈరోజు వ్రతం మాత్రము బాగా జరిగింది. పూజా కార్యక్రమం ముందు ముఖ్యంగా సంతోషపడేది మా వారు ఉండంగా పూజ చేసుకుని ఆయనకి కాళ్ళకి దండం పెట్టుకొని ఇలా ముత్తైదులందరికీ ఒక్కొక్కళ్ళకి పసుపు బొట్లు ఇచ్చుకుంటూ ఇలా ఒక్కొక్కళ్ళు మన ఇంట్లోకి వచ్చి వెళ్తుంటే ఎంత సంతోషం అనిపించిందండి. ఎంత బాగా సంతోషంగా అనిపించిందోను. చూశారు కదండి వీడియో అంతా కూడాను మన ఛానల్లో ఇలా అప్లోడ్ చేశాను. మీరు కూడా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇట్లా ముత్తైదులందరినీ చక్కగా పిలుచుకొని ఇట్లా కాళ్ళకు పసుపు రాసుకొని పసుపు బొట్లు వాళ్ళకి ఇచ్చుకుంటా హ్యాపీగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అన్నట్లు అందరూ కూడా సంతోషంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇలా ప్రతి ఒక్క ముత్తైదు కూడాను ఇలా అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఏది ఏమైనా ఓపిక చేసుకొని అంతా కూడా అందరికీ హెల్త్ ప్రాబ్లం అనేది చిన్న చిన్నవి అందరికీ ఉంటానే ఉంటాయండి.
అవన్నీ పట్టించుకుంటే మళ్ళీ మనకి సంవత్సరం దాకా అమ్మవారిది ఎలా చేసుకోవాలి పూజలు అంటే మనకు కష్టమేనండి. ఆమె ఏమవుతుంది ఈమె ఏమవుతుంది అని వచ్చిన వాళ్ళు కొంతమంది కొత్త వాళ్ళు తెలియదు కదా వాళ్ళ మమ్మీ పోలిక చూస్తే తెలియట్లేదా అని వాళ్ళ మమ్మీ అనమాట అని చెప్తుంది. ఓ అవునా అమ్మ పాప అని మాట్లాడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కానీ ఈసారి వ్రతం బాగా మనం వరలక్ష్మి పూజ అనేది బాగా చేసుకున్నామండి. అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మన వీడియోలు చూసే వాళ్ళందరికి కూడా ధన్యవాదాలండి. మీరు మమ్మల్ని పిలిచినందుకు మాకు సంతోషంగా ఉందండి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఈవినింగ్ మా ఇంటికి రమ్మని మరీ చెప్పారండి. సరే వస్తామమ్మా, నైట్కి కదా పర్వాలేదు, నాకు వచ్చే వాళ్ళందరినీ చూసుకొని వస్తాను నేను అని చెప్పేశాను. పలహారాలు తీసురమ్మని పిలిచాను. పాపని తెచ్చి అందిస్తుందన్నమాట. ఇక అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పుకుంటూ జై వరలక్ష్మి తల్లి. ప్రతి సంవత్సరం ఇలా ఓపికతో అందరికీ కూడాను వాయినాలు ఇచ్చుకోవాలని అమ్మవారిని కోరుకున్నాను. అందరు బాయ్ అని చెప్తున్నారండి. బాయ్ అండి. వీడియోకి ఇక ఎండ్ చేస్తున్నాను. అందరికీ మరొక్కసారి వరలక్ష్మి శుభాకాంక్షలు.